మరి రాష్ట్ర కాంగ్రెస్ అధికారంలోకి రావటం జరిగింది. సో ఒక కారణం దానికి ఖచ్చితంగా చెప్పాలంటే ఆ ఢిల్లీలో మేము పార్టీని బలోపేతం చేసుకోవటంలో ఎక్కడో కొంత మాకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. అదొకటి. రెండవది, ఇతర పార్టీలు స్థానిక గట్టి నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేయగలిగాయి. మరి భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో పెద్దగా పోటీ పడలేకపోయింది అనుకుంటున్నాం. సో కాబట్టి అది నేను ఒక ఆనెస్ట్ విశ్లేషణ అయితే అది ఒకటి చెప్తాను. ఎందుకంటే కాంగ్రెస్ కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పతనం అవుతున్న సమయంలో కూడా మరి ఢిల్లీలో షీలా దీక్షిత్ నాయకత్వంలో అప్పుడు గెలవటము, షీలా దీక్షిత్ కి వ్యక్తిగతంగా ఉన్నటువంటి మంచి ఇమేజ్ కారణంగా ఢిల్లీ అనేది ఒక మినీ ఇండియా అండి. ఢిల్లీలో ప్రజలు ఓటేసేటప్పుడు మీరు చూస్తే కేంద్ర ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో గత 5 సంవత్సరాలుగా ఒక వ్యత్యాసాన్ని ప్రకటించడం జరుగుతోంది. ఏ ఎన్నికకి ఎవరిని ఎన్నుకోవాలి అన్నటువంటి ఒక విశ్లేషణ ధోరణి. సో కాబట్టి ఆ ధోరణిలో భారతీయ జనతా పార్టీ దేశం కోసం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అని దాదాపు ప్రతి ఎన్నికలో మాకు 7 పార్లమెంట్ సీట్లు ఇవ్వటం జరుగుతోంది. 2014, 19, 24 అన్ని ఎన్నికల్లో. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి మరి ఆ ఓట్ స్ప్లిట్టింగ్ అంటారు, వేరే ఓట్ చేయటం జరుగుతోంది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం ఇది ఖచ్చితంగా చారిత్రాత్మక విజయంగా చెప్పాలి. సార్ ఒక విషయం, ఏదైతే కేజ్రీవాల్ అనే ఆయన్ని ఒక అవినీతి మరక వేసి ఈ రకంగా ఢిల్లీని కైవసం చేసుకుందామని కొంతమంది మాట్లాడే పరిస్థితి అయితే ఇక్కడ మన ఓటు శాతం కూడా చూస్తే సార్ ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు, కాంగ్రెస్ మీ నెత్తిన పాలు పోసింది అని. ఎందుకంటే 6.8% కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ సంపాదించుకుంది. అలాగే ఆపుకు కూడా సామాన్యమైన ఓటు పర్సెంటేజ్ ఏం లేదని 43% ఉంది. సో మీ విషయానికి వస్తే కదా 47%. ఒకవేళ కాంగ్రెస్ ఆపు కానీ కలిసి పోటీ చేస్తే బీజేపీ ఖచ్చితంగా ఓడిపోయి ఉండేది అని చెప్పి మరికొంతమంది మాట్లాడే పరిస్థితి. ఇది ఎవరికి అనుకూలంగా వారు మాట్లాడుకోవటం తప్పితే కాదు. అవన్నీ వేరు పార్టీలు కలిసిపోవచ్చు కదా, మర్జ్ అయిపోవచ్చు కదా. అటువంటిప్పుడు మన లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, అయినా భారతీయ జనతా పార్టీని ఓడించలేకపోయారు కదా. మేము 7 సీట్లు గెలుచుకున్నాం కదా. సో కాబట్టి ఇది తమ ఓటమికి విశ్లేషణ చెప్పుకోవడానికి ఒక కారణం అవుతుంది తప్పితే మరొకటి కాదు. కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్తాయి అన్నది కూడా అవివేకం. దానిలో అధిక శాతం మళ్ళీ బీజేపీకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కు ఓట్లు వేసే వాళ్ళందరూ కూడా బీజేపీ వ్యతిరేక ఓటర్లు అనుకోవటానికి లేదు, ముఖ్యంగా ఢిల్లీ లాంటి సిటీలో. సో కాబట్టి ఇది కేవలం కంటి తొడుపు విశ్లేషణ తప్పితే మరొకటి కాదు. సార్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి బీజేపీది? అసలు ఢిల్లీ నిరీక్షణ ఫలించింది. ప్రతి ఎన్నికలో గెలవాలి అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం, సంకల్పం. దాదాపుగా ఎక్కడెక్కడైతే ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయో అన్నిట్లో కూడా విజయాన్ని సాధించే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుంది. ఒక్క ఢిల్లీనే ప్రత్యేక ఫోకస్ పెట్టింది అంటాం కూడా కరెక్ట్ కాదు. ఢిల్లీ మీద మీడియా ఫోకస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చిన్న రాష్ట్రం అయినప్పటికీ, ఒక రకంగా కేంద్రపాలిత ప్రాంతమే అయినప్పటికీ కూడా మీడియా అలాగే పొలిటికల్ లీడర్ ఉంటారు కనుక దీనికి ప్రాధాన్యత తప్పితే అదర్వైజ్ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి విశేష అధికారాలు లేవు మిగతా రాష్ట్రాలకు ఉన్నట్టుగా. చాలా నిజం చెప్పాలంటే ఇది ఒక లార్జ్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటిది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బిఎంసి ఎన్నికలు ఎంతో, ఢిల్లీ ఎన్నికలు కూడా దాదాపుగా అంతే. కాకపోతే దీనికి రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న ప్రాంతంగా ఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై ఒక అందరి యొక్క చూపు ఉంటుంది. సార్ దేశవ్యాప్తంగా ఎక్కడ బీజేపీ గెలిచినా ఈవీఎంల మాయ ఉంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి, ఢిల్లీలో ఈ స్వరం ఇంకా ఎక్కువ వినిపిస్తుంది. లేదు, అది ఆమ్ ఆద్మీ పార్టీ గత 67 సీట్లు గెలిచే ముందు కూడా చేసినటువంటి ఒక వ్యాఖ్య, తర్వాత కామైపోయారు. సో ప్రతిసారి ఒక కుంటి సాకుగా దీన్ని చూస్తారు తప్పితే ఇటువంటి వ్యాఖ్య చేస్తే వాళ్ళ ప్రజల్లో వారే పలచనబడే అవకాశం ఉంది. సార్ ఢిల్లీ ప్రజలు బీజేపీని ఈసారి గెలిపించడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు జీవీఎల్ గారు? ఢిల్లీ ప్రజలకు నంబర్ 1 నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అద్భుతంగా పనిచేస్తోంది. 10 సంవత్సరాల పాలన తర్వాత కూడా మోడీ 3.0లో కూడా మరీ ప్రతిసారి ప్రభుత్వంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, దేశాభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పార్టీ.
చేస్తున్నటువంటి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం. అది కావాలని చెప్పి ప్రజలు కోరుకొని ఓట్లేశారు తప్పితే ఇక్కడ అలాగే కేజ్రీవాల్ పై ఉన్న విశ్వాసం పూర్తిగా సన్నగిల్లి అది ఒక అవినీతి మయంలో ఉన్నటువంటి పార్టీ మిగతా గతంలో చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని రుజువైన సమక్షంలో కూడా ప్రజలు వాస్తవాన్ని గమనించి బీజేపీకి మరొకసారి అంటే అవకాశం వన్ ఇచ్చారు. సైడ్ ఏం అవ్వలేదు కదా జీవీఎల్ గారు, మీరు గమనిస్తే ఇక్కడ మన రిజల్ట్ అది వన్ సైడ్. మీకేవో సీట్లన్నీ కూడా ఒక 50-60 ఇచ్చే పరిస్థితి లేదే, 30 వరకు కూడా ఆపొచ్చే పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తున్నది. ఏదో మెజారిటీ ఒక 5-6 సీట్లో ఏవైనా మీరు గట్టెక్కితే గట్టెక్కించవచ్చు, కానీ అంత ఈజీగా లేదు అని చూపిస్తున్నది. అంటే కేజ్రీవాల్ మీద అవినీతి అన్నది ప్రజలు నమ్మారు అనుకోవచ్చు అక్కడ. ఖచ్చితంగా నమ్మారు కాబట్టి